నేను చాలా ముందు నుంచి చెప్తూ వస్తున్నా. బంగారం అంతర్జాతీయ మాఫియాగా తయారయ్యి వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని అవసరం ఉన్నా లేకపోయినా సరే బంగారం ధరలు పెంచేస్తున్నారు. దాన్ని ₹1,00,000 దాకా తీసుకెళ్ళి ఆ తర్వాత గిగితే 1000-2000 రూపాయలు తగ్గించి ఆ విధంగా ఒక బల్క్లో పెట్టాలని చూస్తున్నారు. తద్వారా వీళ్ళందరూ కోటీశ్వరులు అవ్వడం తప్పించి ఏమీ లేదు. అసలు ఏ యుద్ధాలు లేనప్పుడు ధరలు తగ్గాలి కానీ యుద్ధాల టైంలో పెరిగిన బంగారం కంటే 3 రెట్లు ఎట్లా పెరుగుతూ ఉంది. ఇది ఆలోచించుకోవాల్సింది అన్నది ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు బంగారం ధరలు దిగొస్తున్నాయి. తాజాగా ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు సోమవారం ₹1,550 తగ్గింది. ఏకంగా 91,450 రూపాయలకు పరిమితమైంది. 99.5% ప్యూర్లో కూడా అదే స్థాయిలో తగ్గి 91,000 రూపాయల దగ్గర నమోదైంది. కిలో వెండి ఏకంగా ₹3,000 తగ్గింది. 92,500 రూపాయలకి జారుకుంది. వెండి తగ్గడం వరుసగా ఇది 5వ రోజు. అంతర్జాతీయ మార్కెట్ వీటి ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. ఔన్స్ 31.10 గ్రాములు, గోల్డ్ $3,027, సిల్వర్ $30కి జారుకున్నాయి.